విహారి లక్ష్మిని కొట్టిన ఎస్ఐ మీదకి చెయ్యెత్తటంతో నా మీదకే చెయ్యెత్తుతావా, ఏమనుకుంటున్నావు, లోపలేస్తాను నిన్ను కూడా, పద అని చెప్పి టీషర్ట్ పట్టుకొని విహారిని పోలీస్ స్టేషన్లోకి లాక్కెళ్తూ ఉంటుంది ఎస్ఐ. అంతలో కొంచెం దూరం వెళ్ళక వదిలేసి, చూడు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను కూడా లాకప్లో వేసి ఏదో ఒక కేసు పెట్టి నిన్ను కూడా లోపల వేయించేస్తాను, ఏమనుకుంటున్నావో, ఇక్కడ పోలీస్ మీద చెయ్యెత్తుతావా, నీకు ఎంత ధైర్యం అని అంటూ ఉంటే, వదిలిపెట్టండమ్మా, నా కూతురు ఎలాంటి తప్పు చేయదు, మా అల్లుడు గారు కూడా మంచోరు, వదిలిపెట్టండమ్మా అని అంటూ ఇంకా ఎస్ఐకి ఆదికేశవులు వాళ్ళు చెప్పడంతో ఇక అప్పుడే పదవే పద అని అంటూ లక్ష్మిని లాక్కొని లోపలికి వెళ్ళిపోతారు పోలీసులు. ఇక విహారి ఆదికేశవులు గౌరీ ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు. మావయ్య, అత్తయ్య మీరు బాధపడకండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే విహారిని చూస్తూ, అల్లుడు గారు అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మా అమ్మాయిని మాత్రం మీరే విడిపించాలి, నమ్మకం ఉంది మాకు, మీరే విడిపించాలి అల్లుడు గారు, మేమేం చేయలేము, మా అమ్మాయి ఎప్పుడు తప్పు చేయదు అని ఆదికేశవులు చెప్తే, అవును మీ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, ఆ విషయం నాకు కూడా తెలుసు, లక్ష్మిని ఎలాగైనా నేను విడిపించుకొస్తాను అని విహారి చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పి ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోమని విహారి ఆటోని పిలిచి ఆటోలో ఎక్కిస్తారు. బాబు మేము ఇక్కడే ఉంటాం బాబు, మేము వెళ్ళిపోము, మాకు అలవాటే, బయట ఉంటాం మేము అని అంటే, లేదు మావయ్య గారు, వాళ్ళు చూశారు కదా ఎంత సీరియస్ అవుతున్నారో, మనం ఇక్కడే ఉంటే ఎలా కుదురుద్ది చెప్పండి, మీరు హోటల్కి వెళ్ళిపోండి, లక్ష్మిని నేను విడిపించుకొస్తాను అని వాళ్ళని ఆటోలో ఎక్కించేసి విహారి పంపించేస్తాడు. ఇక విహారి ఏమో ఇంకా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అందరూ విహారి దగ్గరికి వస్తారు. విహారి, ఏమైంది నాన్న, లక్ష్మిని విడిపించేశారా అని అంటే, చారుకేశవ్ కూడా దగ్గరికి వచ్చి, ఏమన్నారు అల్లుడు, లక్ష్మిని విడిచిపెడతామన్నారా అంటే, కేసుని ఫైల్ చేసేశారు, ఇంకా కోర్టుకి హాజరుపరచాలంట, అక్కడ మనం ఏమైనా ప్రూఫ్స్ చూపిస్తే తప్ప లక్ష్మిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పగానే సహస్ర, అంబిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక విహారి అలా బాధపడుతూ ఉంటాడు. అసలు లక్ష్మి ఏ తప్పు చేయలేదు, లక్ష్మిని ఎందుకు అలా, అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అంటే, పద్మాక్షి సీరియస్గా ఎందుకు తప్పు చేయదు, చంపింది అదే, దాని గురించి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అది అసలు మంచిది కాదు, వదిలేయండి, దానికి పంపించేసేయండి అని చెప్పాను, మీరు ఎవరైనా విన్నారా, అసలు మంచిదాన్ని కానీ దాన్ని పట్టుకొని ఇక్కడే పెట్టుకున్నారు ఇంట్లో అని సీరియస్గా చెప్తూ ఉంటే, ఇంకా అప్పుడే అత్తయ్య మీరు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతూ, లక్ష్మి ఎప్పటికీ ఎవరికి హాని చేసేది కాదు అంటే, ఇక యమున వసుధ కూడా, అవును తను ఎవరికి ఏ హాని చేయదు, లక్ష్మి చాలా మంచిది అని యమున అంటుంది. వసుధ కూడా, అవును పాపం లక్ష్మి ఎవరికి హాని చేయదు, అలాంటి లక్ష్మికి ఇన్ని కష్టాలు ఎందుకో అని అంటే, ఇంకా చారుకేశవ కూడా లక్ష్మిని ఎలాగైనా విడిపించుకురాలుడు అని అంటూ చెప్పేసరికి, పోలీసులతో కూడా నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో చెప్పు విహారి అని చారుకేశవ అంటే, రేపు మనం కోర్టుకి వెళ్ళే ముందు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని నేనే ఏదో ఒకటి చేస్తాను మావయ్య అంటే, ఈ మధ్య చారుకేశవకి కూడా బాగా లక్ష్మి మీద అదికి ప్రేమ వచ్చేసింది, లక్ష్మి అంటే అంత నమ్మకం వచ్చేసిందా అని అంటూ ఉంటే, ఇంకా అప్పుడే చారుకేశవ సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇక అయినా అంత నమ్మకం ఏంటో, నేను ఎంతో చెప్తున్నాను దాని మీద నమ్మొద్దు అని, కానీ మీరు మాత్రం దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు ఇంట్లో అందరూ అని చెప్పేసరికి, ఇక అప్పుడే ఆదికేశవులు వాళ్ళేమో ఏడుస్తూ వెళ్ళిపోతారు. ఇక చారుకేశవ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక చాలా సీరియస్గా విహారి, చూడండి అత్తయ్య, మీరు పదే లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడటం మానేయండి, తను ఎప్పుడు ఏం తప్పు చేసిందని మీరు చూశారని, తను నచ్చక మీరు ప్రతిదానికి అడ్డుపడుతూ ప్రతిదానికి గొడవ చేస్తూ ఉంటారు అంతే కదా అని అంటూ సీరియస్గా తిట్టడంతో ఇక సహస్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయినా విహారి, నువ్వెందుకు తన గురించి అంత కన్సర్న్ తీసుకుంటావు, అయినా దాన్ని పోతే పోని, అది ఎటుపోతే నీకేంటి, అయినా దాని గురించి అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు విహారి, అవునా అయితే తను పోతే పోనీ అత్తయ్య, తన గురించి పట్టించుకోకూడదు అంటే, ఎందుకు పట్టించుకుంటావు విహారి, చూసావా దాని మొగుని వదిలేసి అది ఎంత హ్యాపీగా ఉందో, ఇక్కడ అన్నీ చేస్తూ ఉంది అని అంటూ చెప్తుంది. ఇక అప్పుడే సహస్ర చూడు ఎంత మంచిగా ఉందో, సహస్రని పట్టించుకోకని దాని గురించి ఎందుకు పట్టించుకుంటావు అని అంటూ ఉంటే, మొగుడు వదిలేసి అలా తిరుగుతున్న దాని గురించి పట్టించుకుంటావా, మొగుడుతో ఉన్న సహస్రని మెచ్చుకో నువ్వు అని అంటే, ఇంకా సహస్ర మనసులో అనుకుంటుంది, బావ తన భార్య అది కాబట్టి భర్తని వదలకుండా దగ్గరే ఉంది పిని, ఈ విషయాలు మీకు తెలియక మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, దాని గురించి అన్నీ బావకి తెలుసు అని విహారి గురించి చూస్తూ సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి
అంబిక అరుస్తూ ఉండటంతో విహారికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. విహారిని చూసి సహస్ర కంట్రోల్ చేయాలని చెప్పేసి, అమ్మ మీరు బావని ఎందుకు అంటున్నారు, బావని ఏమీ అనొద్దు అని అంటూ చెప్పేసరికి ఇక విహారిని చూస్తూ పద్మాక్షి వాళ్ళు కోపంగా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే అందరూ వెళ్ళిపోతారు. ఇంకా సహస్ర చాలా బాధపడుతూ విహారిని చూస్తూ ఆలోచిస్తూ, బావా నువ్వు అది జైల్లో ఉంటేనే బాగుంటుంది, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండి మాకు ఏదైనా నాతో ఉండగలవు, అంతేకాని నువ్వు బయటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నిన్ను పంపించను కూడా అని అనుకుంటుంది. ఆ తర్వాత విహారి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఇలా మా ఇంట్లో అమ్మాయికి ఇలా జరిగింది, నువ్వు రావాలి అని అంటూ చెప్తే, లాయర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడికి రా అన్నీ చెప్తాను అని చెప్పి విహారీ అంటాడు. సరే అని చెప్పి లాయర్ పొద్దున్నే వస్తానని చెప్తాడు. ఇక ఆ తర్వాత విహారీ అలా చూస్తూ ఉంటాడు. లక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే విహారీ అక్కడి నుంచి వెళ్దామని వెళ్తూ ఉంటాడు. ఇక సహస్ర అడ్డుగా వచ్చి, బావా ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని అంటే, అదేంటి నేను వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ పనుంది అంటే, నువ్వు పనుంది అని చెప్తే నేను నమ్ముతానా బావా, నీవు వెళ్ళటానికి కుదరదు అని సీరియస్గా చెప్తుంది. విహారీ అంటాడు, చూడు సహస్ర అనవసరంగా గొడవ చేయకు అని తిట్టేసి వెళ్ళిపోతాడు. సహస్ర అనుకుంటుంది, నేను వదిలిపెడతానా, అస్సలు వదిలిపెట్టను అని అంటుంది. ఎస్ఐకి అంబిక ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంకా ఇలా చెప్తుంది, మీరు అరెస్ట్ చేసిన లక్ష్మి ఉంది కదా అంటే, ఉంది, అయినా మీరెందుకు ఫోన్ చేశారు, ఎవరు దాన్ని విడిపించమని చేశారా, నేను అస్సలు వదిలిపెట్టను అని ఎస్ఐ చెప్తే, కాదు నేను దాన్ని అక్కడే లాకప్లో వేసి చంపేయమని చెప్పడానికి చేశాను అని అంబిక అంటే, ఎవరు మీరు అంటే, నా గురించి అనవసరం, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మీరు మాత్రం దాన్ని చంపేయండి అని చెప్తే, లేదు అలా కుదరదు అని ఎస్ఐ అంటుంది. ఇంకా డబ్బులు అమౌంట్ పెంచుతూ చెప్తూ వస్తుంది. 30 లక్షలు, 40 లక్షలు, చివరికి 60 లక్షలు ఇస్తాను, ఫైనల్ చంపేయండి అని అంబిక చెప్తే, సరే అయితే చంపాక నీకు ఫోన్ చేస్తాను, నా అకౌంట్లోకి అప్పటికి డబ్బులు పంపించు అంటే సరేనంటుంది. ఆ తర్వాత ఇంకా ఎస్ఐ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా లక్ష్మికి భోజనం తీసుకెళ్ళి కానిస్టేబుల్ ఇస్తుంది. భోజనం తినమని అని చెప్తే, లక్ష్మి నాకు వద్దు అని అంటుంది. భోజనం తీసుకొచ్చి తినవే అంటే వద్దు అంటావేంటి, తిను అని కానిస్టేబుల్ అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, వద్దని చెప్పాను కదా, నాకు వద్దు అని అంటే, ఏంటే మాకే ఎదురు తిరిగి మాట్లాడతావా, వద్దు అని గర్వంగా చెప్తావా, నీ సంగతి చెప్తానుండు అని లక్ష్మిని ఇంకా కొడుతూ ఉంటుంది. లాఠీ తీసుకొని కొడుతూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటుంది. అంతలో ఎస్ఐ వచ్చేస్తుంది. అయ్యయ్యో ఏమైంది, ఎందుకు కొడుతున్నావు అంటే, చూడండి మేడం తినమని చెప్పి భోజనం తీసుకొస్తే తినను అని చెప్పి గట్టిగా తెగేసి చెప్తుంది, నాకే ఎదురు చెప్తుంది అంటే, అయ్యయ్యో పాపం, అలా చెప్తే ఎలా చెప్పు, పాపం సున్నితంగా చెప్పాలి కదా అని అంటూ ఎస్ఐ ప్లేట్ తీసుకొని ముద్దలు కలుపుతూ, తినమ్మా తిను, నువ్వు మంచిదానివి కదా, నువ్వు ఏ హత్య చేయలేదు, చాలా మంచిదానివి, నువ్వు తిను అని అంటే, ఇక అప్పుడే లక్ష్మి నాకు వద్దు, నాకు ఆకలిగా లేదు, నేను తినను అని అంటే, తినను అంటావేంటి, నువ్వు తినను అంటే నీకు ప్రేమగా గోరుముద్దలు పెడతాను అనుకుంటున్నావా, తినో అని గట్టిగా అంటుంది. అప్పుడు లక్ష్మి నాకు వద్దని చెప్పాను కదా, నాకు వద్దు, నేను వదిలేయండి, నేను తిన్ను అని అంటే, ఇక చేతులు పట్టుకుంటుంది కానిస్టేబుల్. అప్పుడు లక్ష్మికి ఇంకా గట్టిగా నోరు తెరిచి నోట్లో ముద్దలు పెడుతుంది ఎస్ఐ. ఇక కారంగా ఉండటంతో లక్ష్మి మొత్తుకుంటూ ఉంటుంది, కారం కారం అని చెప్పి, ఏంటే నీకు మర్డర్ చేసి వచ్చిన దానికి కారం కాకుండా బిర్యానీ పెడతాను అనుకుంటున్నావా, ఏం పెట్టరు, కారమే తినాలి నువ్వు అని అంటే, లేదు వదిలేసేయండి, నన్ను వదిలేయండి అని అంటూ వాటర్ కావాలి అని అరుస్తూ ఉంటే, ఇక నీళ్ళు తీసుకొచ్చి మొహాన కొడుతుంది కానీ తాగటానికి ఇవ్వదు. చూడు మర్డర్ చేసి చంపేసి వచ్చావు నువ్వు, నిన్ను ఎలా వదిలిపెడతామనుకుంటున్నావే, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అంటూ ఎస్ఐ తిడుతుంది. అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎంత ఏడ్చినా విడవకుండా ఎస్ఐ చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఎస్ఐని కూడా ఎదిరించి మాట్లాడిన లక్ష్మిని లాఠీ తీసుకొని ఎస్ఐ కూడా కొడుతుంది. కొడితే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ అక్కడికి వచ్చేస్తాడు. విహారీ లాయర్ని తీసుకొని రాగానే, ఎవరు మిమ్మల్ని పంపించింది అని అంటూ ఎస్ఐ అంటుంది. అప్పుడే విహారీ అలా చూస్తూ బాధపడుతూ, అదేంటి నిన్న లక్ష్మిని అరెస్ట్ చేశారు కదా, లక్ష్మి కోసం వచ్చామంటే, లక్ష్మి కోసం వస్తే ఎందుకు ఎవరు రమ్మని చెప్పారు, మేము వెళ్ళిపోండి అని ఎస్ఐ చెప్తే, 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాము అని చెప్పడంతో, చూడండి మీరు ఎంతసేపు మాట్లాడాలన్నా నేను పర్మిషన్ ఇవ్వను కదా, ఇవ్వను అని అంటూ ఎస్ఐ అంటుంది. ఇక అంతలో పక్కనే ఉన్న లాయర్ ఇలా అంటాడు, ప్లీజ్ మేడం తనతో 5 మినిట్స్ మాట్లాడాలి, ఎలా మర్డర్ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకోవాలి అని అంటే, ఇంకా అప్పుడు లాయర్ని తీసుకొని వచ్చావు, విడిచిపెడతాను అనుకుంటున్నావా, విడవను అని అంటూ ఎస్ఐ చెప్తుంది. అంతలో లాయర్ ఇలా అంటాడు, ప్లీజ్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవ్వండి అంటే, ఇలా రిక్వెస్ట్ చేస్తే ఒక 5 మినిట్స్ అంటే ఇస్తాను కానీ ఇలా ఓవర్ చేస్తే మాత్రం వదిలిపెట్టను అని అంటూ ఎస్ఐ అంటుంది. అంతలో విహారీ అలా చూస్తూ ఉంటాడు కోపంగా.
వెళ్ళండి, 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అని అంటే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళేసరికి లాకప్ ఓపెన్ చేస్తే లక్ష్మి విహారీ గారు అని చెప్పి విహారీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీ అలా చూస్తూ బాధపడుతూ ఏమైంది లక్ష్మి అంటే అసలు లక్ష్మిని లాయర్ అడుగుతాడు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటే లక్ష్మి మొత్తం చెప్తుంది. ఇంకా అప్పుడే నువ్వు అతన్ని పొడవలేదా అంటే లేదు, నేను తల మీద కొట్టాను అంతే, నేను పొడవలేదు అని లక్ష్మి చెప్తుంది. అయితే నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు అక్కడే ఎవరో మర్డర్ చేసి ఉండాలి, కావాలని తన మీద వేసున్నారు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు వేశారు అని చెప్పి. ఆ తర్వాత ఇంకా సరే అని చెప్పి లక్ష్మితో మాట్లాడాక విహారీ గారు అని బాధపడుతూ ఏడుస్తూ హక్ చేసుకొని ఉండటం చూసి విహారీ చాలా బాధపడుతూ లక్ష్మిని లోపలికి పంపించేస్తాడు.